నిజంగా నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేసేవాడివి, ప్రార్థన చేసేదానివైతే మందిరం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి టీవీల దగ్గర, సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర కూర్చోకూడదని నీకు తెలియదా? ఇలాంటి ప్రార్థనలు చేసి నీకు యాసకు వచ్చిందా? ప్రార్థన చేసేదానివి తెలియదా? నోట్లో ఆకులు పసరం మాత్రం నమలకూడదని. ఇలాంటి వాళ్ళు ప్రార్థన ఆలకిస్తాడా? ఇలాంటి ప్రార్థనలు సత్యాంతకాలం చేసిన సోప్షిత నో యూజ్, ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తున్న నీకు తెలియదా? ప్రార్థన చేస్తున్న నీవు అన్యాయమైన పనులు, అక్రమమే పనులు, అడ్డదారులు తొక్కకూడదని మందిరానికి వస్తావు, ప్రార్థన చేస్తావు, అర్పణ అర్పిస్తావు, బలలో చేస్తావు, బయటికి వెళ్ళి మళ్ళా నానాక చెత్త చెదరంతో కూడిన పనులు చేస్తావు. ఇటువంటి ప్రార్థన ద్వారా నీకు ప్రతిఫలం వస్తుందా?